దేనికి పనికి రావట్లేదు. కానీ ఎవరో చెప్పారు నువ్వు మాట్లాడతావంట. అయితే నేను కోరుకుంటున్నానయ్యా. ఏంటా కోరిక అంటే, నా జీవితంలో నేను మంచం పడకుండా నువ్వు చెయ్యి. ఏం పడకుండా? భోజనం లేకపోతే ఎవరో ఒకరు దయదలిసి పెట్టగలరు, లేదా పిల్లలైనా విడిచిపెట్టలేదు. కానీ మంచంలో పడితే చాలా చాకిరీ కదా. అందుకే నా పెద్ద వయసు ఆమెను ఇట్లా అనుకుంటాను, ప్రభువా నువ్వు మాట్లాడతావంట, నువ్వు నాతో మాట్లాడు. నా కోరిక ఏంటంటే నేను మంచంలో పడకుండా చేయి ప్రభువా. నేను నా జీవితంలో తిరుగుతా ఉండాలి. నేను ఈ లోకయాత్రను ముగించాలి. అయితే నేను ఎప్పుడు చనిపోతానో నాకు ఒక్కసారి చెప్పయ్యా అని దేవుని దగ్గర రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. అట్లా ప్రార్థన చేయటమే కాకుండా తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేదాన్ని. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టలేకపోవచ్చు, పిల్ల ఆశలన్నీ కూడా తీర్చలేకపోవచ్చు తల్లిదండ్రులు. కానీ ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉంటేనండి ఆ బిడ్డలకి అదే కంచి, అదే కాపుదల, అదే భద్రత, అదే క్షేమకరం. ఎందుకనంటే ఒక తండ్రి తల్లి చేసేటువంటి ప్రార్థన బిడ్డల జీవితానికి క్షేమాన్ని ఇస్తుంది. అది యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకు అర్థం కాదు. ఈ ముసలిదేంటి మధ్యరాత్రి వేళ కూర్చుని ప్రతిసారి స్థుతులు అంటది, దేవా నీకు వందనాలు అంటది, పెద్దోడిని కాపాడంటది, చిన్నోడిని కాపాడంటది. ఈ ముసలిదానికి నిద్ర పట్టదు, మనల్ని ఏమో ఏం బానిదంట, నిద్ర బానిది. కానీ ఆ ప్రార్థనలో ఉన్న శక్తి నీకేం తెలుస్తుంది? ఇప్పుడు తెలియదు నీకు. ప్రార్థన అడ్డుపడినప్పుడు తెలుస్తుంది. ఇట్లా ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఒకరోజు యేసయ్య ఆ పెద్ద ఆమె గారితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఆమె పేరు వజ్రమ్మ. అమ్మా, అంతకుముందు మాణిక్యమ్మ, కానీ ప్రభువులోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత దేవుడు రక్షించుకొని మారు మనసు ఇచ్చి బాప్తీసం పొందిన తర్వాత ప్రభువు పెట్టారంట ఆమె పేరు. దేవుడు కూడా పేర్లు పెడతాడా అని అంటే అవును, దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబును దేవుడు పేరు పెట్టి పిలిచాడు, అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు, దానియేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇట్లా చాలా మందిని దేవుడు పేర్లు పెట్టి పిలిచాడు. ఆ పెద్దామను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి వజ్రమ్మ అని అన్నాడు. ఈ ముసలామ నిద్రలోనే అంటుందంట, అయ్యా ఈ మధ్యరాత్రి వేళ వజ్రమ్మ అని పిలిచేది ఎవరున్నారు? ఎవరు మీరు? నువ్వు అడిగావుగా ఎప్పుడు చనిపోతావు అని ప్రభువు చెప్పారని. ఈ ఆదివారానికి నువ్వు సిద్ధపడు అని అన్నారంట. ఏ వారానికి? ఆదివారానికి. ఈ ఆదివారానికి మందిరానికి వెళ్ళారావునా, ప్రభు బలలో పాలు పంపులు పొందారు.